నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ తెలుగు 360కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సవాల్ ఏడ్చినట్లుగా ఉంది. దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడు. చంద్రబాబుకు సజ్జల కౌంటర్. జగన్మోహన్ రెడ్డి ఒక బచ్చ. ఆత్మగౌరవాన్ని కాపాడింది చంద్రబాబు నిర్ణయం. జగన్ వ్యాఖ్యలపై వర్ల రామయ్య ఫైర్. యువత మేధావులు మా పార్టీలో చేరుతున్నారు. బీసీల హక్కులను రక్షించేది బీజేపీనే. టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉద్ఘాటన. ఏరులై పారుతున్న మద్యం. ఏపీలో మహిళలపై పెరిగిన వేధింపులు, అత్యాచారాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వైఎస్ జగన్ అసెంబ్లీ హాజరుపై సీఎం చంద్రబాబు విసిరిన సవాల్ ఏడ్చినట్లుగా ఉందంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల పక్షాన గొంతు వినిపిస్తామని, మీ మందబలంతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు. అందుకే జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు సమాధానాలు చెప్పడానికి జగన్ ఒక్కరు చాలు అని అన్నారు. నువ్వు మోసం చేసినావు కదా, సూపర్ 6 అని. ఆ మోసాల గురించి ఇళ్ల దగ్గరికి వెళ్తే ఎక్కడ వెంటబడి కొడతారో అని ఇళ్ళ దగ్గర కూడా పోలేకపోతున్నారు కదా మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు, నువ్వు. అది వినిపిస్తాం, ఇవన్నీ వినిపించవచ్చు. ఓన్లీ థింగ్ ఇది ఒక్కటి జరిగితే నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ కుట్ర ఏంటి? ఇప్పుడు ఎల్లో మీడియాను ఎట్లయితే పెట్టుకొని ఒక కోటలాగా రోజు దాంట్లో నువ్వు చేయనివి చేసినట్టు, లేదా నువ్వు బ్రహ్మాండమైన విజనరీ అయినట్టు, భూతల స్వర్గం ఏపీ చేసినట్టు రాయించుకుంటున్నావు కదా అబద్ధాలు. ఆ ప్రచారంలాగే అసెంబ్లీలో కూడా నీ మందబలం ఉపయోగించి చూడు, నన్ను క్వశ్చనే చేయలేకపోయారు, అందువల్ల నేను బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క అని చెప్పి నీ అంతటి నువ్వు సూత్రీకరణ చేద్దామని నువ్వు అనుకుంటాను. అందుకోసం పొద్దుపోయిన సవాలు వేసినావు. సో నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడన్నా ఇవ్వు, ప్రతిపక్ష హోదా ఇచ్చివు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, బ్రహ్మాండంగా నేను నిలదీస్తారు. మా 11 మంది మీ 160 మందికి దీటుగా కూడా నిలబడతారు. లేదా నువ్వు సుపరిపాలనకు సంవత్సరం అని ప్రకటించి ఇంటింటికి వస్తానని 10 ఇళ్ళు కూడా తిరగలేకపోయినారు చూడు మీ నాయకులు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు అదే పని, ఇంటింటి దగ్గరికి పోండి. అక్కడ మిమ్మల్ని ఒకరో ఉండి జనమే ఎట్లా వెంటబడి కొడతారో తెలుస్తుంది. అక్కడైనా తెలుస్తుంది. అసెంబ్లీనా, ప్రజాక్షేత్రమా? మేము చేసాం ఏడాది పాలన మోసం, దాని గురించి ఇప్పుడు చేస్తున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం, దానికి వస్తున్న స్పందన ఏంటి? మేము చేయగలుగుతున్న దీన్ని. నీకు అంత అసెంబ్లీలో అంత మెజారిటీ ఉంది, బ్రూటల్ మెజారిటీ ఉంది, నీకు ఉంది, నీకు మందబలం అంతుంది. నువ్వేమో కిందికి వెళ్ళలేకపోతున్నావు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రోజు వేల మంది వస్తుంటారు. ఆ వేల మందిని తీసుకోవడానికి, ఆయన కలపడం ఎట్లడానికి కొన్ని పద్ధతులు ఫాలో కావడం ఎవరైనా చేయాలి. మీరు కేకలేసి అరిచినా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. లేదా మీరు బొంగపోయి ఇల్లు తిరిగినా మీకు వచ్చి నమస్కారం పెట్టి దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. లేదా మీ దగ్గర వచ్చేసి తమ గోడు చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే గోడు చెప్పినా మీరు పట్టించుకోరు కాబట్టి. ఈరోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడికి వస్తున్నారు ఎవరైనా వచ్చి బాధలు చెప్పుకుంటూ, మాకు ఏదైనా ఇచ్చేయండి, అది చేయండి అని. అక్కడికి ఎవడు పోవట్లా, ఎందుకంటే ఏదో జరగదు కాబట్టి. అలాంటి మీరుకు జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక. ఊరికి అనవసరంగా ఏదో అంటాడు లేపి తన్నించుకోవడం అంటే లోకేష్ ఆయన చేస్తున్న పని అలాంటిదే. మీ నాన్నకు కానీ నీకు కానీ అభిమానులు ఉండరు, ప్రేమించే వాళ్ళు ఉండరు. మిమ్మల్ని వచ్చి ఒక్కసారి మీ దగ్గర మిమ్మల్ని పలకరిస్తే చాలనుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చాలనుకునే వాళ్ళు రోజు వేల మంది వస్తుంటారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గ్లోబల్స్ ప్రచారం చేయటంలో దిట్ట అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఉన్నవి లేనివి ప్రచారం చేసే వ్యక్తి జగన్ అని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవిని చేపట్టడం వెన్నుపోటు కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్టీ రామారావు నాయకత్వంలో పార్టీ ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించి పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు చంద్రబాబు ముందుకొచ్చారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గోబెల్స్ ప్రచారం చేయటంలో దిట్ట. అతను గోబెల్స్ అని హిట్లర్ ప్రభుత్వంలో ఒక ప్రచార శాఖ మంత్రి. ఆయన గోబెల్స్ అంటే అందరికీ కొంచెం వివరంగా తెలియజేస్తారు. ప్రచార శాఖ మంత్రి ఆయన వస్తున్నాడు, హిట్లర్ ఉన్నాడు, చిన్న బాంబు వేస్తే 100 పట్టణాలు లేచిపోతాయి,
వాడు ఒక బాంబు వేస్తే సగం ప్రపంచం కొట్టుకుపోద్దని ప్రచారం చేస్తుంటాడు వీడు. అదే అక్కడే ఒక బాంబు వేస్తే ఒక కోడి కూడా చావదు అక్కడ, కానీ ఇలా ప్రచారం చేస్తుంటాడు అతను. ఉన్నవి లేని అన్ని ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే చాలామందికి తెలియదు గోబెల్స్ ప్రచారం అంటే అది. గోబెల్స్ అనేవాడు హిట్లర్ దగ్గర ప్రచార శాఖ మంత్రి, ప్రచారం చేస్తుంటాడు. ఇట్లాగే మన వాళ్ళు కూడా ఎన్నికల్లో కూడా కొంతమంది చేస్తుంటారు, కొండ మీద కోతిని తెస్తాను, కొండ మీద కోతిని ఎక్కడ తెస్తాడు వీడు, ఇది చేస్తుంటాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు చాలా సహనశీలి. ఆయన చేయని తప్పుకు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 3 దశాబ్దాల నుంచి నింద భరిస్తూ ఉన్నాడు. ఏమిటా చేయని తప్పు? వెన్నుపోటు. చంద్రబాబు గారు వెన్నుపోటు. ఈ దిస్ మ్యాన్ గోబెల్స్. నేను అడుగుతున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, అవగాహన రాయిచ్చులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలారా, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు కాదు. హీఈస్ అన్ ఎక్సలెంట్ ప్రొటెక్టర్. ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ, ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు చెవులు రిక్కించి వినాలా, కళ్ళు తెరిచి నా వైపు చూడాలా, మీకు అర్థమవుతుంది. ఇక నోరెత్తరు, ఆయన్ని వెన్నుపోటు అంటానికి ధైర్యం చేయరు మీరు. ఆనాడు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనని ఆవరించిన ఒక దుష్ట శక్తి చేతుల్లోకి పోయింది తెలుగుదేశం పార్టీ. ఆ పాతకాలం వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అప్పుడు ఒక బచ్చా అతను అక్కడ, ఒక చిన్నవాడు, చదువు మానేద్దామని మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న రోజులు అవి. నా మాట ఎక్కడ మీరు చదువుకుందామా మానేద్దామా చదువు అని కొట్టుమిట్టాడుతున్న మీమాంసలో ఉన్న రోజులు అవి. పార్టీ ఆ దుష్టశక్తి చేతుల్లోకి పోతుంది. ఎంత ప్రఖ్యాతిగాంచిన తెలుగుదేశం పార్టీ పేదవాడికి కూడు గుడ్డ నీడవాలన్న పవిత్ర ఆశయంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అది. ప్రజలందరూ ఆయనకు మద్దతు పలికారు. ఎంతో గొప్ప ఉద్యమాలు చేసిన పార్టీ అది. ఆనాడు ఆగస్టు సంక్షోభంలో నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ గారిని పడతోసి ఆయన ముఖ్యమంత్రిగా పీఠమెక్కితే 30 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేసి ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా స్థిరీకరింపజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి విమర్శించారు. మద్యానికి గేట్లు తెరవడంతో వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోయాయని అన్నారు. సుగాలి ప్రీతి విషయంలో న్యాయం చేస్తామన్న పవన్ కళ్యాణ్ మిన్నకుండిపోయారని ఎద్దేవా చేశారు. రాబోయే కాలంలో మద్యానికి వ్యతిరేకంగా దండోరా తరహా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేస్తున్న రమాదేవితో మా ప్రతినిధి నాని ఫేస్ టు ఫేస్. సుగాలి ప్రీతి అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందని ఇప్పటికే చాలా ఆవిడ తల్లి పార్వతి గారు అయితే ప్రతి ఒక్కరిని ప్రాధాయపడుతున్నారు, మా అమ్మాయికి న్యాయం చేయించండి అని. ఎందుకు ఇంత సీరియస్ ఇష్యూ అయింది? యాక్చువల్గా అమ్మాయిని కాలేజీ యాజమాన్యమే అమ్మాయి చావులో బాధ్యత వహిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. అంటే బాధ్యత వహించాలి. వాస్తవంగా చాలా ఇష్యూస్ లాగా అది కూడా ఒక ఇష్యూ అయింది. దాన్ని ప్రత్యేకంగా ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ మరింతగా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఏమైనా సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం మేము అధికారంలోకి వస్తామని చెప్పారు. ఎవరైనా ఏం ఆశిస్తారంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆర్డినరీ ఎమ్మెల్యే కాదు, లేదు ఆర్డినరీ మంత్రి కూడా కాదు, అధికారంలోకి తీసుకొచ్చింది నేనే, ఈ కూటమి ఏర్పాట్లో కూడా నేనే కీలక పాత్రధారి అని ఇప్పటికి కూడా ఆయన చెప్పుకుంటున్నారు. అలాంటి ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు, అలాగే సభ్య సమాజం కూడా ఆలోచిస్తుంది. అయితే విచిత్రమైన ఆర్గ్యుమెంటు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ నుంచి విన్నాం. ఆయన చాలా పెద్ద చిట్టా చదివాడు. అంటే స్థలం ఇచ్చాము, భూమి ఇచ్చాము, అది ఎన్ని కోట్లు విలువ చేస్తుంది, ఎంత గొప్ప సహాయం చేశాము, ఎవరు మాట్లాడిన కాలంలో నేను మాట్లాడాను, ఇదే చాలా గొప్ప విషయము అని చెప్పేది సిగ్గుచేటైన వ్యవహారం కదా. సిగ్గుచేటని చెప్పేసి ఆయనకు అనిపించట్లేదా? ఆయన్ని అనుసరించే వాళ్ళు ఖచ్చితంగా ఈయన ఎందుకు ఇంత అసంబద్ధమైన తర్కం చేస్తున్నాడు అని చెప్పేది ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటున్నారు. చాలామంది వాళ్ళ ప్రైవేట్ సంభాషణల్లో కూడా ఎక్కడికి తీసుకెళ్తాడు ఈయన మనల్ని అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు డిప్యూటీ సీఎం అని మేము అడిగేది ఏమిటి అంటే, ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం అనేటటువంటిది, ఆ కుటుంబ ఆర్థిక సహాయం అనేది కనీసం నిలదొక్కుకోవడానికి ఉపయోగపడే మాట నిజం. న్యాయం కోసం పోరాటంలో వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే మాట నిజం. కానీ న్యాయం కోసం పోరాటం చేయకుండా ఈ ఆర్థిక సహాయం వచ్చింది కాబట్టి నోరు మూసుకోమని మీరు చెప్తున్నారా? మీరేం చేశారు? దాన్ని సిబిఐకి అప్పచెప్పారు. ఈరోజు సిబిఐ ఏం చెప్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సిబిఐ ఏమి నోరు తెరవట్లేదు, ఇంతవరకు సాక్ష్యాలు ఏమీ లేవు, వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు.
సాక్ష్యాలు లేకపోతే సాక్ష్యాలని నాశనం చేసిన వాళ్ళు ఎవరు? ఈ విషయాన్ని సిబిఐ విచారించాల్సిన అవసరం ఉందా లేదా? సిబిఐ విచారించకపోతే విచారించాలి అని ఒత్తిడి చేయాల్సినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా, ఒక డిప్యూటీ సీఎంగా, న్యాయం కోసం పోరాడతానని చెప్పిన మనిషిగా మీకున్నదా లేదా? కాబట్టి అతను ఫెయిల్ అవడమే కాదు, తన ఫెయిల్యూర్ని చాలా సమర్థవంతంగా సమర్థించుకుంటున్నానని చెప్తున్నారు. ఇది సమర్థించుకోవడం కాదు, ప్రీతి తల్లి చెప్పినట్లు 11 సార్లు నేను హైకోర్టుకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ప్రయత్నం చేశాను, ఆయన అపాయింట్మెంట్ నాకు దొరకట్లేదు అని చెప్పేసి అంటే తప్పించుకు తిరుగుతున్నాడు. ఆయన తప్పించుకు తిరుగుతూ అసంబద్ధమైన వాదనలు చేస్తున్నాడు అనేది మనకు అనిపిస్తుంది. ఇక మన రాష్ట్రంలో మహిళల పరిస్థితి చాలామందికి ఆందోళన కలిగిస్తూ ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో ఏమైనా తేడా ఉందా అని చెప్పేసి ప్రశ్న వేసుకుంటే ఆ తేడా ఎక్కడ మనకు కనిపించడం లేదు అనేటటువంటిది మనకి అర్థమవుతూ ఉంది. అయితే హోమ్ మినిస్టర్ గారు, సీఎం గారు ఆడపిల్లలకి చాలా పెద్ద రక్షణ ఇస్తున్నట్లు చెప్తా ఉన్నారు. నేను హోమ్ మినిస్టర్ గారిని సూటిగా అడుగుతున్నాను, ఈరోజు జాతీయ స్థాయిలో విశాఖపట్నంలో ఆడపిల్లలకు రక్షణ ఉంది అని చెప్పేసి చెప్పుకొని మురిసిపోవడమా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి వ్యభిచార గృహాలు? పెద్దాపురం ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. హోమ్ మినిస్టర్ గారిని నేను పర్సనల్గా ఆమెకి మెసేజ్ పెట్టాను, పర్సనల్గా మాట్లాడాను. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తేనే పెద్దాపురం కావచ్చు, రాష్ట్రంలో అనేక చోట్ల నడుస్తున్నటువంటి వ్యభిచార గృహాలు, ఆ వ్యభిచార గృహాల్లో వివాహమైనటువంటి మహిళల దగ్గర నుంచి, కాలేజీ అమ్మాయిల దగ్గర నుంచి, రోజువారీ పనిచేసుకునేటటువంటి అనేక మంది అమ్మాయిలు ఆ వలలో ఎలా పడుతున్నారు, దాని నుంచి బయటికి రావడం ఎంత కష్టమైపోతూ ఉంది, ఈ వివరాలు మీరు తీసుకోలేరు. అలాగే ఈ వ్యభిచార గృహాలు నిర్వహించే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి శిక్ష పడేట్టు చేయలేరు అంటే ఖచ్చితంగా సిట్ వేస్తాము అని చెప్పారు. వేయలేదు. ఎలా మీరు ఆడపిల్లలకు రక్షణ ఇస్తారు అని మేము అడుగుతున్నాం. కూటమి సర్కార్ మీడియా స్వేచ్ఛను హరిస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. అర్ధరాత్రి సాక్షి కార్యాలయంలోకి పోలీసులను పంపి వేధింపులకు దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాక్షి కార్యాలయంలోకి వచ్చిన పోలీసులు వీరంగం చేశారని, డీఎస్పీల ప్రమోషన్లలో జరిగిన అక్రమాలపై వార్తలు రాస్తే దాడి చేస్తారా అంటూ జూపూడి ప్రశ్నించారు. ఏమైందేమో పౌలొచ్చినటువంటి వార్తని, ప్రచురించినటువంటి వార్తని సాయంత్రానికల్లా ఆ వార్త మీద ఎన్ని కుట్రలు జరిగాయో, ఎంతమంది ఏం మాట్లాడుకున్నారో, రాత్రి 12 గంటలకి ఉదయమంతా ప్రజల్లో తిరిగినటువంటి ఆ వార్త మీద ఊహించిన రీతిలో ప్రభుత్వ ఆదేశాలున్నాయని పోలీసులు వచ్చి సాక్షి ఆఫీసు విజయవాడలో ఉన్నటువంటి సాక్షి ఆఫీసు మీద దాడి చేసి దాదాపు 45 నిమిషాలు, రాత్రి 12:30 నుంచి దాదాపు 1:30 దాకా వాళ్ళు చేసినటువంటి వీరంగం కానీ, దుర్భాషలాడినటువంటి విధానం కానీ, పత్రికా స్వేచ్ఛని ఏ విధంగా కాలరాయాలో ఆర్టికల్ 19 సెక్షన్ ఏ 1A కింద ఉన్నటువంటి ఫెసిలిటీ ఏదైతే ఉందో రాజ్యాంగంలో, దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం కాలు రాస్తున్నటువంటి అంశం మీ అందరికీ తెలుసు. ఈరోజు వార్త అయింది, రాత్రి సాక్షి ఆఫీసు మీద ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పోలీసులు చేసినటువంటి దాడి. కారణం ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఆగస్టు 30వ తేదీ నాటికి 31వ తేదీ నాటికి ప్రమోషన్స్ రావాల్సినటువంటి చాలామంది ప్రమోషన్ నోచుకోక మిగతా ఆర్టీసీ ఎంప్లాయీస్ లాగానో, రెవెన్యూ ఎంప్లాయీస్ లాగానో ఒక ధర్నా చేయలేని దశలో ఉన్నటువంటి డిసిప్లిన్డ్ పర్సన్స్గా ఉన్నటువంటి పోలీసు, మాకు రావాల్సిన ప్రమోషన్స్ ఈ నెల లోపల రాకపోతే చాలామంది రిటైర్ అయిపోతారు అని వాళ్ళలో వాళ్ళ మదన పడుతున్నటువంటి ఒక వార్తను ప్రజాక్షేమం కోసం, ప్రత్యేకంగా ఉద్యోగస్తుల తరపున నిలబడటం కోసం సాక్షి పత్రిక చేసినటువంటి ఒక సాహసం. అది వార్త రాయకూడదట, పోలీసుల తరపున మాట్లాడే హక్కు సాక్షికి లేదట. ఈ రాష్ట్రంలో ఎన్ని దురాఘాతాలు జరిగినా, వీళ్ళు చీకటి రాజ్యంగా ఈ రాష్ట్రాన్ని చేసినా, ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో మాట్లాడితే ఎక్కడికైనా తీసుకెళ్తామని చేస్తున్న దుర్మార్గాల్ని ఎత్తి చూపకుండా ఉండటం కోసం మొట్టమొదటి దాడి చేశారు సాక్షి సోషల్ మీడియా మీద. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద దాడి చేశారు.
ఏపీలో డిమాండ్కు తగ్గ విద్యుత్ కొనుగోలు మిగులు అంశంలో ప్రభుత్వం విఫలమైందని విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావు విమర్శించారు. థింక్ ఫర్ ఏపీ ఆధ్వర్యంలో విద్యుత్ రంగంపై సమాలోచన సదస్సు విజయవాడలో నిర్వహించారు. భవిష్యత్తులో విద్యుత్ పోరాటం మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందన్నారు. రెగ్యులేటరీ కమిషన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వాలు పూర్తిగా విమర్శించాయన్నారు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది, దాంతో పాటు ఛార్జీలు ఇతర భారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఎందుకు వచ్చింది, ఎక్కడ లోపం జరిగింది, వీటిని సరిదిద్దుకునేది ఎలా అనేది ఈ సంస్కరణలు అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకోవట్లేదు. ఇంకా వీటిని ఈ సంక్షోభాన్ని ఇంకా మొదలుపెట్టి వినియోగదారుల మీద ఇంకా భారాలు ఎప్పటికప్పుడు విపరీతంగా పెంచే పద్ధతులనే వాళ్ళ విధానాలు, ఆదేశాలు అమలు జరుగుతాయి. దానివల్ల ఇవాళ ఏంటంటే మనకి ప్రతి ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు ఎలక్షన్ ముందు సంవత్సరాల్లో లేకపోయినా ఆ తర్వాత ఫ్యూయల్ సర్ఛార్జ్ అడ్జస్ట్మెంట్ పేరుతో వేలాది కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అదనంగా భారాలు మోపుతున్నారు. ఇప్పుడు మనకి 4వ కంట్రోల్ పీరియడ్ అంటే 5 సంవత్సరాలు 2023-24తో ముగిసిన 5 సంవత్సరాల కాలానికి దాదాపు ఇంకొక 13,000 కోట్లు మీరు అదనంగా కట్టాలి వినియోగదారులని కమిషన్ ముందు పిటిషన్లో వచ్చినాయి. అటు హీరింగ్ జరగబోతుంది. అది కాకుండా 2024-25 సంవత్సరానికి సంబంధించే 9,000 కోట్ల రూపాయల పైగా ఆల్రెడీ కలెక్ట్ చేసేసారు. అంటే మనకి నెలకి యూనిట్కి 40 పైసలు చొప్పున అదనంగా వసూలు చేస్తున్నాయి. అలాగే మనకి ప్రతి సంవత్సరం రిటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్స్లో ఈ కమిషన్ ఎఫ్పిపిబిఎస్ మొత్తాన్ని సర్దుబాటు చేయటం, అంటే మనకి వాళ్ళు అవసరమైన దానికన్నా ఎక్కువ డిస్కౌంట్లు వసూలు చేసుకుంటున్నాయి, ట్రాన్స్కో వసూలు చేస్తుంది. ఆ పద్ధతిలో కమిషన్ ఉత్తర్వులు ఉంటున్నాయి. ఆ మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి ఇవ్వకుండా మనకి ఎఫ్పిపిసిఏ భారం ఉంటే మనకి ప్రతి నెల బిల్లులో చూపెడుతున్నారు ఎఫ్పిపిసిఏ అమౌంట్ ఎంతని. అదే తగ్గించాల్సి వచ్చినప్పుడు అది అందులో తగ్గించకుండా ఈ ప్రతి సంవత్సరం డిస్ట్రిబ్యూషన్ కంపెనీల రెవెన్యూ అవసరాలు, రెవెన్యూ లోటును తగ్గించడానికి, అంటే వినియోగదారులకు తిరిగి ఇవ్వాల్సిన అదనపు మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా అలా సర్దుబాటు చేయడం వల్ల ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తం తగ్గుతుంది, వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. వీటికి ప్రధాన కారణాలు ఏంటంటే మనకి ఫ్లక్చుయేట్ అవుతుంటుంది డిమాండ్ రోజుల్లోనూ, వారం, నెల, అయితే సీజన్ బట్టి. అలాగే దానికి అనుగుణంగా వివిధ రకాల విద్యుత్ మిశ్రమం ఉండాలి. అంటే థర్మల్ విద్యుత్ 24 గంటలు చేసేది, లేకపోతే హైడల్ కొన్ని మనకి సాగునీటికి మంచినీటికి వదిలినప్పుడే ఉత్పత్తి చేస్తారు కనుక అది గ్యాస్ బేస్డ్, ఇప్పుడు అది కూడా పెద్ద లేదు. తర్వాత ఈ సోలార్, విండ్ ఎనర్జీ ప్రధానంగా రెన్యూబుల్ ఎనర్జీ, ఇది సమతూకంలో ఉండాలి. సాంకేతికంగా సాధ్యమైనంత తక్కువ కంటే ఒక 5% ఎక్సెస్ వరకే అనుమతించుకోవాలి. కానీ ఆ ఎక్సెస్ ఇవాళ సర్ప్లస్ పవర్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఎందువల్ల ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో ఇష్టారాజ్యంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేయించుకోవడం, చాలా అధిక ధరకు చేయించడం, ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వినియోగదారుల మీద అన్యాయంగా అదనపు భారాలు పడే పద్ధతిలో చేయడం, వాటన్నిటికీ కమిషన్లు ఆమోదం ఇవ్వటం వల్ల ఈ సర్ప్లస్ పవర్ విపరీతంగా తిన్నాం. సర్ప్లస్ పవర్ మిగిలితే ఏమవుతుంది, బయట మార్కెట్లో అమ్మలేం. సర్ప్లస్ పవర్ అంటేనే చాలా అధిక ధర ఉన్న విద్యుత్. దానివల్ల ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలని థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఆదేశించి ఎంత మేరకు అయితే తగ్గించారో దానికి పూర్తి స్థిర ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఉత్పత్తి చేయకుండా, మనకు సరఫరా చేయకుండా, వినియోగదారులు వాడకుండా ఉన్న విద్యుత్కి ఊరికి 100 కోట్లు ప్రతి ఏడాది ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. అది ఒక భారం పడుతుంది. ఒంగోలు నగరంలో 33 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం రామేశ్వరం నుండి ప్రత్యేకంగా తెప్పించిన 6,116 శంఖాలతో వినాయకుడి విగ్రహం తయారు చేయగా వీటిని నిమజ్జనం తర్వాత భక్తులకు పంచిపెడతామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ వినాయక ప్రతిమను 1 రోజుల పాటు ప్రత్యేకంగా తయారు చేయించామని నిర్వాహకులు తెలిపారు. ఇక అదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెద్ద వినాయకుడు అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే వినాయకుడు, శంఖ వినాయకుడు ఉన్నాడో, ఇది ఒంగోలులోనే చాలా పెద్ద వినాయకుడు. 33 అడుగులకు పైగా ఈ వినాయకుడు ఉంటాడు. ఈ వినాయకుడిని చూడడానికి తండోపతండాలుగా జనమైతే వస్తున్నటువంటి సిచ్యువేషన్. శంఖం అంటేనే దేవుళ్ళకి చాలా ఇష్టం. అలాంటి చాలా రకాల శంఖాలు ఉంటాయి. మరి ఇట్లాంటి శంఖం ఎంచుకోవడము, 33 అడుగులకు మొత్తం 6,000 పైగా శంఖాలతో తయారు చేశారు. మొదటిసారి ఇది చేసేది, ఇంత ముందు ఇట్లాంటివి చేశారు. మాది 33 సంవత్సరాలు అండి. దక్షిణం బజారు విఘ్నేశ్వర బాలభక్త సమాజం. మేము ఇంతకు ముందు వివిధ రూపాలతో వినాయకుని తయారు చేసాం. లాస్ట్ ఇయర్ బంగమట్టితో లైవ్ నిమజ్జనం వినాయకుని 33 అడుగుల వినాయకుని చేసాం. అంతకుముందు
డ్రింక్స్, సబ్బులు, పేస్టు, టీ పొడి, వేరుశెనక్కాయలు, నవధాన్యాలు, ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు పెట్టేశాము. ఈసారి కొత్తగా వినూత్నంగా ఉండాలని చెప్పి మాకు చెన్నై నుంచి ఆనంద్ స్వామి గారని ఒకళ్ళు మాకు సపోర్ట్ చేశారు. ఈ డై మొత్తం కట్టింది చెన్నై వాసులు ఆనంద్ స్వామి గారు. వాళ్ళు తయారు చేసిన మేము పెట్టిన కాకుండా మాకు కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలని ఉంది, ఒక దక్షిణ భారత్ ఐకానిక్గా ఉండాలంటే స్వామి గారు మాకు శంఖాలతో ప్రపోజల్ పెట్టారు. మేము కమిటీలో అందరితో మీటింగ్ పెట్టి శంఖాలు తయారు చేద్దామని అనుకున్నాము. దీనికి ఇన్ని శంఖాలు ఎక్కడ దొరుకుతాయి ఏంటంటే స్వామి గారు మాకు రామేశ్వరంలో దొరుకుతాయి, రామేశ్వరంలో కానీ కన్యాకుమారిలో కానీ దొరుకుతాయి అన్నారు. ఇంకా ఒక 4 కుర్రోళ్ళు రామేశ్వరం పోయి 4 రోజులు అక్కడే ఉండి ఈ శంఖాలు మొత్తం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో అన్నీ మాట్లాడుకొని ఒక లారీకి వేసుకొని ఇక్కడే కుర్రోళ్ళందరూ దింపి తయారు చేశారు. ఈ ఈ ఈ శంఖాలతో పెట్టడం వల్ల ఒంగోలులో దక్షిణం బజారు బాగా ఫేమస్ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచో జిల్లా నలుమూల నుంచి భక్తులందరూ వస్తున్నారు. మొత్తం భక్తులు ఏమనుకుంటున్నారు అంటే మీరు సంవత్సరం మార్పులు చేస్తూ అందరినీ ఆకట్టుకునే విధంగా ఇట్లా చేస్తున్నారా? ఓం శ్రీ గణేశాయ నమః. మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా దక్షిణ బజార్లోని శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం వారు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఐటెంతో వాళ్ళు ప్రత్యేకంగా వినాయకుడిని డిజైన్ చేస్తారండి. మరి ఒకసారి సబ్బులు, ఒకసారి బియ్యం, ఒకసారి కూల్ డ్రింక్ బాటిల్, ఒకసారి ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వినూత్నంగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. దానిలో భాగంగా ఈసారి వీళ్ళు శంకులతో తయారు చేశారండి. మరి చాలా అంటే తయారు చేయాలంటే నియర్లీ 1 month పట్టింది. మరి వాళ్ళ కృషికి చాలా ఎంతో మంది వాళ్ళు శంకులు తేవడం అంటే ఇక్కడ దొరకదు. అదే ఆయన అన్నట్టు రామేశ్వరం, కన్యాకుమారి అడవి నుంచి పోయి ఈ శంకుల్ని గ్యాదర్ చేసి కట్టడం కూడా చాలా కష్టపడి కట్టారు. ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పినట్టు ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయం. ఎందుకనంటే ఇప్పుడు పర్యావరణానికి చెడు చేయదు. ఎందుకనంటే ఇది చాలా మంచిది కూడాను. దీన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మళ్ళీ పెట్టి పర్యావరణానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మిగతా విగ్రహాలు ఇది అన్నిటి కూడా ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎన్విరాన్మెంట్ కూడా. సో అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది దానికి కూడాను. ఏదో విధంగా ఏదో రకంగా ఏదో డిజైన్ లో పెట్టి చేస్తున్నారు. కానీ ఇది చాలా వెరైటీగా ఉంది. శంకులతో చేయటము, రామేశ్వరం నుంచి తీసుకొచ్చి చేయటం అంటే అవి ఇంటికి కట్టుకుంటే కూడా మంచిదని చెప్తున్నారు. అదిగాక గత సంవత్సరం మామూలుగా బంకమట్టితో చేశారు. ప్రతి సంవత్సరం బాగుంటుంది ఇక్కడ. ఏదైనా కూడా బాగా చేస్తారు. అన్ని భోజనాల కాడ నుంచి అన్ని బాగా చేస్తారు. మేము అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం. రాష్ట్రంలో బీసీల హక్కులను రక్షించేది బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యువత, మేధావులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరుతున్నారన్నారు. బీసీలు, ఎంబీసీలు అందరూ బీజేపీతో ఉన్నారన్న సంకేతం వెళ్లిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు వ్యవహరించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చాలామంది మేధావులు, యువకులు, అదేవిధంగా రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరటానికి ఆసక్తి చూపెడతా ఉన్నారు. మరి ఆ ఒక సంకలనంలోని మొన్న మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట్ గోల బాలాజీ గారు పార్టీ చేయడం జరిగింది. మరి ఈరోజు గతంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉండి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత బీసీ కమిషన్కు 3 సార్లు సభ్యులుగా ఉంటూ మరొకసారి చైర్మన్గా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటానికి వారు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారిని నేను స్వాగతిస్తూ వారికి పార్టీలో వారికి సభ్యత్వం కూడా నేను ఇప్పుడు కొద్దిసేపులో ఇవ్వడం జరుగుతుంది. వారిని ఫార్మల్గా పార్టీలో సభ్యులుగా చేస్తూ అనేక రాజకీయ విషయాలు ఉన్నాయి. పెద్దలు లక్ష్మణ్ గారు మాట్లాడతారు. కానీ కృష్ణమోహన్ గారి గురించి 2 నిమిషాలు మీకు చెప్పాలి. వారు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ సంబంధించిన వ్యక్తి. వారు పిహెచ్డి చేశారు, డాక్టరేటు, అదేవిధంగా ఎంబీసీ సంబంధించినటువంటి వారు వర్గాల నుంచి వస్తారు. దాసరి వర్గం అనేది మనకు తెలుసు. ఎంబీసీ మరి గతంలో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినటువంటి ఒక
టీఆర్ఎస్ పార్టీ అది ఎక్కడ పెట్టిందో ఏందో ఎవరు తెలియదు. మరి ఆ సంబంధించిన చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఆ ఎంబీసీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ కూడా మా పార్టీలో చేరారు. వారు బయట ఉన్నట్టు. అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్ గారు కూడా మా పార్టీలో చేరారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.